హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో మ్యాంగో సబ్జా గోంద్ కటీరా డిజర్ట్ ను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మామిడి పండు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మామిడి పండుతో రకరకాల డిజర్ట్స్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు. అందులో ఈ డిజర్ట్ చాలా స్పెషల్ అన్నమాట. సబ్జా గింజలు గోంద్ కటీరా ఒంట్లో ఉన్న వేడిని ఇట్టే తగ్గిస్తుందండి. కాబట్టి ఇలా అయితే చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళ కోసం చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. ముందుగా 2 స్పూన్ల సబ్జా గింజల్ని ఒక బౌల్లోకి వేసి వాటర్ పోసి 3 గంటలైతే నానబెట్టుకోవాలి. అలాగే గోంద్ కటీరాను కూడా ఒక బౌల్లోకి వేసి 3 గంటలు నానబెట్టాలి. ఈ గోంద్ కటీరా అనేది మనకు సూపర్ మార్కెట్స్ లో గానీ అమెజాన్ యాప్ లో గానీ దొరికిపోతుందండి. ఇది సహజమైన చెట్టు నుండి దీన్ని సేకరిస్తారు. ఇది ఒంట్లో ఎంతటి వేడినైనా చల్లబరుస్తుంది. దీంతో మలబద్ధకాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి ఈ గోంద్ కటీరా. ఈ సబ్జా గింజలు గోంద్ కటీరా నానేలోపు ఒక మ్యాంగో అయితే తీసుకొని మ్యాంగో పీల్ మొత్తం తీసేసి హాఫ్ మ్యాంగోని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మిగతా సగం జ్యూస్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి. 3 గంటల తర్వాత సబ్జా గోంద్ కటీరా బాగా నాని ఉంటాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని వేసి అందులోకి నానబెట్టిన సబ్జా గింజలు అలాగే నానబెట్టుకున్న గోంద్ కటీరాను కూడా వేసి అందులోనే మ్యాంగో ప్యూరీని కూడా వేసి స్వీట్ కోసం 2 స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ ను కూడా వేసి ఒకసారి బాగా కలిపి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో ఉంచి చల్లగా అయ్యాక పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసేయండి. చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ డిజర్ట్. మ్యాంగో సీజన్ అయిపోతుంది కదండి, ఒకసారి ఇలా అయితే చేసేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ వంటల కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.